వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ టోటల్ పోస్టులు చూసుకున్నాం. ఇక్కడ పీసీఎల్ వెబ్సైట్ లింక్ చూసుకోండి. ఇక్కడ ఆ పీసీఎల్ లింక్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోండి. www.idbibank.in లేదా ఐడిబిఐ బ్యాంక్ కెరీర్ కరెంట్ ఓపెనింగ్స్ AS.ASPXలో అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది. దయచేసి అప్లై చేసుకొని టోటల్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇక్కడ అహ్మదాబాద్ స్టేట్ ఏ స్టేట్స్ లేదా యూటీస్ వస్తాయంటే దాద్రా నగర్ హవేలీ జోన్, అహ్మదాబాద్ జోన్లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఆర్ గుజరాత్, ఈ 3 జోన్లు వస్తాయి. టోటల్ లాంగ్వేజ్ గుజరాతీ వచ్చి ఉండాలి, మంచిది. టోటల్ 70 పోస్టులు ఉన్నాయి. అలా బెంగళూరు 75 పోస్టులు, భోపాల్ 55, భువనేశ్వర్ 50, అలాగే చండీగఢ్ 70 పోస్టులు ఉన్నాయి. చెన్నై 70 పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ 130 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్, మన హైదరాబాద్లోనే 65 పోస్టులు ఉన్నాయి టోటల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం 65 పోస్టులు ఉన్నాయి. టోటల్ చూసుకుంటే మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి పోస్టులు? 1100 పోస్టులు ఉన్నాయి. 1100 పోస్టులు టోటల్ వేకెన్సీ. మనకు టోటల్ 65 పోస్టులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి 65 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ఐడిబిఐ బ్యాంక్లో చూసుకుందాం. ఇక్కడ మనకు హైదరాబాద్లోనే ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుందాం. హైదరాబాద్ మనకు ఎస్సీస్ టోటల్ 65 పోస్టుల కోసం. జనరల్ క్యాండిడేట్స్ కోసం ఎన్ని 29 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 9 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ 4 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ అదర్ నాన్ క్రిమినల్ 17 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉన్నాయి. టోటల్ 65. అలాగే విహెచ్ 1 పోస్టు, హెచ్హెచ్ 1 పోస్టు, ఎండి లేదా ఐడి 1 పోస్ట్ ఉంది. టోటల్ 65 పోస్టులు ఉన్నాయి మన హైదరాబాద్లోనే. మన హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ పోస్టులు అన్నీ కలిపి 65. టోటల్ 1100 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్స్ ముందు బాగా చదివి అప్లై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ మినిమం 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ బి ఓబీసీ అభ్యర్థులు 55%, 60% మార్కులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులు ఉత్తీర్ణత అయ్యి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమా కోర్స్ నాట్ బి కన్సిడరింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. అలాగే మినిమం ఏజ్ చూసుకుంటే 20 నుంచి 25 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది మస్ట్గా. ఇంపార్టెంట్ డేట్ చూసుకుందాం. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మార్చి 1 తారీఖున. అడ్వర్టైజ్మెంట్ డేట్ చూసుకుంటే 6వ తారీఖున. నోటిఫికేషన్ ఆనర్ రిజిస్ట్రేషన్ 8 to మార్చి 8, 19. లాస్ట్ డేట్ ఆన్లైన్ టెస్ట్ ఏప్రిల్ 12 మార్నింగ్ సెషన్లో ఉంటుంది. మార్చ్
8-19 లాస్ట్ డేట్ 19 తారీఖున అప్లై చేసుకోండి. చాలా తక్కువ టైం ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీ, ప్రమోషన్స్ బాగుంటాయి. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇక్కడ టోటల్ 200 మార్కులకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ 60 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 మార్కులు, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్, అవేర్నెస్, కంప్యూటింగ్, ఐటీ 60 మార్కులు ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్. టైం చూసుకుంటే ఇక్కడ 40 minutes, 120 minutes మీన్స్ 2 hours టైం ఉంటుంది ఎగ్జామ్కు. పెనాల్టీ కూడా ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్ పెనాల్టీ ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 2.5లో మార్క్ డిడక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే మార్క్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత, అప్లికెంట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆ జోన్లో పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెడికల్ ఫిట్నెస్ చూసుకుంటారు. ఇక్కడ ఎంప్లాయీ అన్ని మెడికల్ ఫిట్నెస్ తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ 5 years ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 3 years, బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అలాగే వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.